Hey, hello guys, what's up? So, welcome to my YouTube channel, Tikita's Insights. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే నేను నాకు తెలిసిన ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. సో ఆ స్పెషల్ పర్సన్కి నేనైతే సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనమాట. సో ఆ సర్ప్రైజ్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ బ్లాగ్లో చూడొచ్చు. సో ఇప్పుడు నేను 170 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నేను లవ్డ్ వన్ని కలుసుకోబోతున్నాను అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా ఎవరు ఆ లవ్డ్ వన్ అనేది మీకు కూడా అర్థమవుతుంది వీడియో ఎండింగ్లో. సో అదనమాట మ్యాటర్. సో వాళ్ళ కోసం నేను ఒక సర్ప్రైజ్ కూడా తీసుకెళ్తున్నాను. ఆ సర్ప్రైజ్ కూడా మీకు వాళ్ళని కలిసాక నేను మీకు రివీల్ చేస్తాను అనమాట, అదేంటి అనేది అప్పుడు మీరు చూడొచ్చు. ఓకేనా? నేను ఇప్పుడైతే ట్రైన్లో స్టార్ట్ అవ్వాలి. సో ప్రజెంట్ అయితే నేనైతే ఇప్పుడు పీజీలోనే ఉన్నానమాట. సో పీజీ అంటే ఇక్కడ అవన్నీ అయితే నేను హైదరాబాద్ అంత చెప్పాలనుకుంటున్నాను అంతే. సో ఇక్కడ నుంచి నేను 170 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నేనైతే ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నాను. ఆ ప్లేస్ ఏంటి అనేది మీకు నేను రివీల్ చేస్తాను వన్స్ ఐ రీచ్ టు దట్ ప్లేస్ అనమాట. సో ఇది నేను యాక్చువల్లీ నేను ప్లాన్ చేయొద్దు అనుకున్నాను. సడన్గా ఏమైందంటే మా పీజీలో ఎలాగో పెయింటింగ్ కూడా నడుస్తుంది. సో ఆ పెయింటింగ్ వర్క్లో నాకు ఇక్కడ అయితే ఉండబుద్ధి అవ్వట్లేదు. అందుకని చెప్పేసి నేను ఎందుకు ఇది ప్లాన్ చేయకూడదు అని అనిపించి ఇలా నేను వెళ్తున్నాను అనమాట. సో ఎలాగో నాకు ఇప్పుడు లాంగ్ వీకెండ్ కూడా కలిసి వచ్చింది. అది ఏంటి, అక్కడ వెళ్ళాక నేను ఎలా ఎంజాయ్ చేస్తాను, ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది, అవన్నీ నేను క్యాప్చర్ చేస్తాను ఈ వీడియోలో. సో మీరు తప్పకుండా చూడాలి అని నేను అనుకుంటున్నాను. సో చూసారు కదా, నేనైతే స్టార్ట్ అయిపోయాను. ప్రజెంట్ అయితే నేను నల్లగండ్ల దగ్గరలో ఉన్నానన్నమాట. అక్కడ నా పీజీ దగ్గర నుండి అయితే నాకు లింగంపల్లి రైల్వే స్టేషన్ అరౌండ్ 20 to 25 మినిట్స్ పడుతుంది. సో ఇది చూసారు కదా, ఇది అపర్ణ న్యూ మాల్, మీ అందరికీ ఎలాగో తెలిసే ఉంటుంది. ఈ ఏరియాలో అయితే మోస్ట్ ఫేమస్ మాల్ అని చెప్పొచ్చు. అండ్ మనకి దీనికి ఆపోజిట్లోనే మనకి కావాల్సినవన్నీ దొరికేలా డిమార్ట్ కూడా ఉంటుంది. సో లెట్స్ గో. ఇంకా కొంచెం టైం నేను రీచ్ అయిపోతాను. సో స్టే ట్యూన్డ్. సో ఫైనలీ మనమైతే లింగంపల్లి స్టేషన్కి వచ్చేసాం. సో ఇది లింగంపల్లి రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుండి నేను ట్రైన్కి వెళ్తానని చెప్పాను కదా, సో అందుకనే వచ్చాను. ఇక్కడ చూసుకుంటే ఫ్లాగ్ ఉంది మనకి. సో నేను వెళ్ళాలనుకున్న ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 4లో ఉంది. సో అక్కడ నుంచి బై వాక్ వెళ్ళేసి మళ్ళీ ఇటు వచ్చాను అనమాట ప్లాట్ఫామ్ 4కి. ట్రైన్ అయితే ఇంకా రాలేదు. సో ట్రైన్ కోసం వెయిట్ చేద్దాం. వచ్చినప్పుడు మళ్ళీ మీతో మాట్లాడతాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సో ఫైనలీ ఆఫ్టర్ 15 మినిట్స్ ఆఫ్ వెయిట్ ట్రైన్ అయితే వచ్చేస్తుంది. నేనైతే చాలా డేస్ తర్వాత ట్రైన్ జర్నీ చేస్తున్నాను. సో మీలో ఎంతమందికి ఇలా ట్రైన్ పక్క నుంచి వెళ్తున్నప్పుడు దాని హార్న్ సౌండ్ విని మీకు భయం వేస్తుంది, అండ్ అలాగే కొంచెం ఇంట్రెస్టింగ్ ఎగ్జైట్మెంట్లో కూడా ఉంటాం కదా ఆ ట్రైన్ దగ్గర నుండి చూస్తుంటే. సో ఓకే, ట్రైన్ అయితే వచ్చేసింది కాబట్టి మీరైతే కమెంట్స్ చేయండి నాకు, ఎవరికి ఎంతమందికి మీకు ట్రైన్ జర్నీ అంటే ఇష్టం, ఎంతమందికి భయం అనేది. అండ్ మీకు ఎవరికైనా ట్రైన్లో ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినా, ట్రైన్లో ఇంకేదైనా లైక్ మీకు అనుకోలేని మెమరీస్ ఏదైనా ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. సో నాదైతే S3 బోగి అనమాట. సో ఇక్కడ ఉంది S3. సో ఫైనల్గా ట్రైన్లో అయితే ఎక్కేసాను. నా సీట్ నెంబర్ వచ్చేసి 39. సో అది నేను అటు సైడ్ నుండి ఎక్కాల్సింది, బట్ ఇటు సైడ్ నుంచి ఎక్కాను. సో కొంచెం ట్రైన్లో నడవాలి. 39. సో ఇది నా సీట్ నెంబర్, ఇది అనమాట నాది సైడ్ లోవర్. ట్రైన్ అయితే స్టార్ట్ చేస్తాడు తొందరగానే, మనకి రైట్ టైంలోనే ఉండే అనమాట.
సో మనకు ట్రైన్ అంటేనే కరెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఎవరికైనా. సో లింగంపల్లి అయితే క్రాస్ చేసేస్తాను నేను ఇప్పుడు ప్రజెంట్. సో ఫైనలీ నిజామాబాద్కి రీచ్ అయిపోయాను. చూడండి, ఇది మా నిజామాబాద్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది మా నిజామాబాద్. సో పల్లె వెలుగు బస్ వచ్చిందని క్యాప్చర్ చేశాను. ఎంతమంది పల్లె వెలుగు బస్ ఎక్కారు, ఇప్పటికీ ఇంకా ట్రావెల్ చేస్తున్నారు అనేది నాకు చెప్పండి కమెంట్స్లో. సో ఇది మా సిటీ అనమాట. చాలా బాగుంటుంది మా ప్లేస్. ఎవరైనా ఎప్పుడైనా నిజామాబాద్కి వస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ ఎంతమంది తెలంగాణ నుండి, ఎంతమంది నిజామాబాద్ నుండి అనేది కామెంట్ చేయండి. ఇది మా చెల్లి చదువుకున్న కాలేజ్ అనమాట. అందులో మా చెల్లి ఫోటో కూడా ఉంటుంది ఫ్లెక్సీలో. సో అదనమాట, చూసేయండి మా సిటీని. సో ఫైనలీ ఇది మా ఏరియా అనమాట, కేసీఆర్ కాలనీ. దీని లోపల ఇది తెలంగాణ భవన్, అక్కడ ఎంపీ కవిత వాళ్ళ హౌస్. ఇది నేను ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను అనమాట. సో అది క్యాప్చర్ చేశాను. లాక్ ఉంది. సో కాసేపు వెయిట్ చేశాక వచ్చారనమాట. సో చూద్దాం. సో డోర్ నాక్ చేశాను, అయితే ఇంకా ఎవరేం తీయట్లేదు అనమాట. చూద్దాం. కాసేపు అయితే బయటనే ఉన్నాను, బెల్ కూడా రింగ్ చేశాను, అయినా కూడా ఇంకా ఎవరు తీయలేరు. అయితే నాకు డోర్ లోపల నుంచి లాక్ చేసినట్టు ఏమనిపించలేదు. సో ఓసారి తీస్తామని నేనే తీసాను, ఓపెన్ అయ్యిందనమాట. సో మెల్లిగా వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాను. చూద్దాం ఎవరున్నారు లోపల అనేది. ఇలా ఎవరైనా దొంగలు వచ్చినా కూడా తెలియదు ఇంకా వీళ్ళకి. సో చూద్దాం ఎవరున్నారు అని చెప్పేసి. టంటడా, ఇది మా డాడీ అనమాట. సో పాపం మా డాడీకి తెలియదు నేను లోపలికి వచ్చానని కూడా. చూడట్లేడు అస్సలు, తన పని తను చేసుకుంటున్నాడు. చూద్దాం ఎప్పుడు చూస్తాడు అసలు. ఇంకా ఎంతసేపు అయినా కూడా చూడట్లేడు. ఏం హలో వీడియో తీస్తున్నా, నా యూట్యూబ్లో పెట్టరా. ఫైనల్లీ టైం చేశాను కదా, ఎంత అవుతుంది ఇంకా. నేను ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాను. నేను ఒక లవ్ పర్సన్ నేను మీకు మీ అందరికీ చూపించడానికి. సో మీరు కూడా నాతో పాటు వెయిట్ చేయాలి. ఇంకా కాసేపట్లో నేను ఇంకా వీడియో చేయబోతున్నాను. అది ఏమన్నా చెప్పిన డాడీ లైన్లోనే ఉన్నా, ఫోన్ చేస్తున్నా, ఎప్పుడు వచ్చింది ఏంటి? పాలం వేసుకొని వచ్చి దానికి చెప్పి బ్యాగులకి తెప్పించుకోండి. నేను మరి పాలం వేసుకొని వచ్చి అదే వస్తుంది. లేకపోతే కీస్ ఉంటే నేను వచ్చేదాన్ని. ఇక్కడ ఈ కీస్ ఏకపోయింటే వస్తుండే. హాయ్ నాని, ఏంటిది? ఓ గిఫ్టా? నువ్వు రావడమే సర్ప్రైజ్ నాని, ఇంకా నా గిఫ్టా? ఏ పర్ఫ్యూమ్, నైస్, ఐ లైక్, థ్యాంక్ యూ. మమ్మీ అయితే చాలా భయపడింది యాక్చువల్లీ, కానీ మళ్ళీ ఇంకా లాస్ట్లో అయితే కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అయింది. అండ్ మమ్మీకి అది నేను మీకు చెప్పాను కదా సర్ప్రైజ్ అని, అది ఎవరు కాదు మా మమ్మీ అండ్ మా డాడీ. సో మా మమ్మీకి నేనైతే పర్ఫ్యూమ్ తీసుకొచ్చాను అండ్ ఇంకోటి కూడా తీసుకొచ్చాను. అది ఏంటంటే చైన్ అనమాట. సో అది క్యాప్చర్ చేయలేదు, గోల్డ్ది. సో ఎలా ఉంది నా సర్ప్రైజ్? మీ అందరికీ నచ్చితే
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఏం వీడియోస్ తీయాలి అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను తీయడానికి. లవ్ యూ ఆల్, బాయ్.